ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివకుమార్. మీరు చూస్తుంది పిఎస్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక 1వ తరగతి మరియు 2వ తరగతి నుంచి 11వ తరగతిలో ప్రవేశాల కోసం ఉద్దేశించబడిన నోటిఫికేషన్ రానే వచ్చింది. అయితే వీటిలో ప్రవేశాల కోసం ఏ రకంగా మనం అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికెట్స్ మన దగ్గర ఉంచుకోవాలి, అప్లోడ్ చేయాలి, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా చాలా షార్ట్గా చెప్పుకుందాం. అయితే వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం. అయితే మొట్టమొదటిగా ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే, కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మార్చి 20 నుంచి ప్రారంభమైంది. చివరి తేదీ ఎప్పుడు అంటే ఏప్రిల్ 2 వరకు మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. బాలవాటికలకు సంబంధించి, బాలవాటికలు అంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, వీటిని బాలవాటికలను పిలవడం జరుగుతుంది. ఈ బాలవాటికలకు సంబంధించి తొలి ఎంపిక జాబితా అప్లై చేసుకున్న తర్వాత ఏప్రిల్ 2 వరకు ఉంటుంది కదా. అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ ఏమో ఏప్రిల్ 8 రోజు రిలీజ్ అవుతుంది బాలవాటికలకు సంబంధించి. అదేవిధంగా 1వ తరగతిలో ప్రవేశాల కోసం అప్లై చేసుకున్న వారికి ఫస్ట్ సెలక్షన్ లిస్టు ఏప్రిల్ 9 రోజు అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా 2వ జాబితా ఏప్రిల్ 16న, 3వ జాబితా ఏప్రిల్ 21న ఈ విధంగా రిలీజ్ కావడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించాలి. అయితే ముఖ్యంగా 1వ తరగతి లేదా బాలవాటికలో చేరాలంటే ఏం అర్హత ఉండాలి? బాలవాటిక, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీల్లో, అదేవిధంగా 1వ తరగతిలో అడ్మిషన్ పొందాలంటే ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ విద్యార్థికి 6 ఏళ్ళు నిండి ఉండాలి. ఈ ప్రవేశాల్లో మనకు అడ్మిషన్స్లో ప్రిఫరెన్సెస్ ఉంటాయి, ప్రాధాన్యతలు. ఎవరెవరికి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అదేవిధంగా ఆర్మీలో పనిచేసే సిబ్బంది యొక్క పిల్లలకు ఈ ఇద్దరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వారీగా, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, నెక్స్ట్ ఇతర కోటాల ప్రకారం అంటే ఎమ్మెల్యే కోటాకు కొన్ని సీట్లు, ఎంపీ కోటాకు, ఈ విధంగా కోటాల ప్రకారంగా సీట్లను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అయితే అప్లై చేసేటప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర ఉంచుకోవాలని ఒకసారి చూస్తే, ఫస్ట్ మనం ఈ అప్లై చేసే కంటే ముందు మనం మన యొక్క మొబైల్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ లాగిన్ అయిన తర్వాత విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల సమాచారం పూర్తిగా అక్కడ ఏం అడిగితే దాని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాఠశాల యొక్క ప్రాధాన్యతలను కూడా మనం ఈ అప్లికేషన్ ఫామ్లో నింపాల్సి ఉంటుంది, ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఏ కేవీలో అయితే జాయిన్ అవ్వడానికి సుముఖంగా ఉన్నామో, మన నియర్ బై సరౌండింగ్స్లో ఏది ఉందో దాన్ని బట్టి మనం ప్రిఫరెన్షియల్ ఆర్డర్గా కేవీలను అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా పాస్ ఫోటోలు, ఇంకా డాక్యుమెంట్లను అయితే స్కాన్ చేయాలి. ఏ డాక్యుమెంట్లను స్కాన్ చేయాలి, ఏ డాక్యుమెంట్లు మన దగ్గర ఉంచుకోవాలంటే, ఈ పిల్లల యొక్క బర్త్ సర్టిఫికెట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఉండాలి, నివాస ధృవీకరణ పత్రం ఉండాలి, అంటే గ్యాస్ బిల్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు. తర్వాత ఈడబ్ల్యూఎస్ లేదా ఏదైనా రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకుంటే ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అయితే బీసీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈ విధంగా రిజర్వేషన్ సర్టిఫికెట్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే సర్వీస్ సర్టిఫికెట్ ఉండాలి. దాంతోపాటు ట్రాన్స్ఫర్ అయినటువంటి బదిలీ వివరాల పత్రాలు కూడా ఉండాలి. ఇక ఇవి బాలవాటిక 1వ తరగతిలో అడ్మిషన్ పొందగోరేటువంటి విద్యార్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అదే 2వ తరగతి నుంచి 11వ తరగతిలో ప్రవేశాల కోసం అప్లై చేసుకునే విద్యార్థులకి ఆన్లైన్ ప్రాసెస్ అయితే లేదు, వీళ్ళు ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎప్పుడు అంటే ఏప్రిల్ 2 నుంచి వీళ్ళకి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఏ కేవీలో అయితే అడ్మిషన్ పొందాలనుకుంటామో ఆ కేవీకి పర్సనల్గా వెళ్ళి ఏప్రిల్ 2 నుంచి 8 మధ్యలో వెళ్ళి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తరగతులకు సంబంధించి ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ ఏప్రిల్ 13న విడుదలవుతుంది. అదేవిధంగా అడ్మిషన్స్ ఏప్రిల్ 15 నుంచి 20 మధ్యలో జరుగుతాయి. 11వ తరగతిలో ప్రవేశాలకు మాత్రము 10వ తరగతిలో ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే ఈ 11వ తరగతిలో ప్రవేశాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్లికేషన్ ఏ రకంగా చేయాలి ఆన్లైన్లో అనేది దానికి సంబంధించి మరొక వీడియో చేయడం జరుగుతుంది.
ఓకే.